నాయకత్వ పెంపుపై నంద్యాల కర్నూలు జిల్లాల మండల విద్యాధికారులకు ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు 6 రోజుల శిక్షణ కార్యక్రమం 3వ బ్యాచ్ రాఘవేంద్ర బీఈడీ కళాశాల నన్నూరు టోల్గేట్ నంద్యాల రోడ్డు శిక్షణ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి శ్రీ శ్యాముల్ పాల్ 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం ఈ శిక్షణ కార్యక్రమంలో సమగ్ర శిక్షా సహాయ పర్యవేక్షణ అధికారి డాక్టర్ షేక్ రఫీ నంద్యాల జిల్లా సహాయ పర్యవేక్షణ అధికారి యూనస్ బాష్ 210 ప్రధాన ఉపాధ్యాయులు మండల విద్యాధికారులు మాస్టర్ ఫెసిలిటేటర్స్ పాల్గొన్నారు. అంత మాత్రం కాకుండా ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కూడా మన రాజ్యాంగాన్ని మాదిరిగా చేసుకొని రాసిన దేశాలు చాలా ఉన్నాయి. అంబేద్కర్ గారు ప్రపంచంలో కొన్ని దేశాలు వెళ్ళి ప్రసంగిస్తుంటే ఆయన స్పీచ్ అర్థం కాక ఆయన పదాలు డిక్షనరీలో కూడా దొరక్క వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ విద్యావంతుల చేత అది రికార్డ్ చేయించుకొని తర్వాత దాని అర్థం తెలుసుకునేవారంట. అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి జ్ఞానవంతుడైనటువంటి అంబేద్కర్ గారు ఆయన యొక్క దృష్టి, ఆయన యొక్క ఎయిము, ఆయనకు విజను ఏదో తాత్కాలికంగా మన దేశానికి ప్రగతి ఒక 2 సంవత్సరాలు తను ఉన్నంత కాదు, కానీ కొన్ని వందల సంవత్సరాలకు అవసరమైనటువంటి దూరదృష్టితో ఏ ప్రజలు నష్టపోకుండా కుల మత ప్రాంత వర్గ విభేదాలు లేకుండా సమానత్వపు ఆలోచనతో తను ఎన్నో ప్రణాళికలు రాజ్యాంగంలో రాసిపెట్టాడు. ఈరోజు రాజ్యాంగం మనకు గౌరవ డాక్టర్ అంబేద్కర్ గారిచే లిఖించబడి ఈరోజు మనకు ఆమోదించబడిన రోజు నవంబరు 26. ఇప్పుడు ఈ రాజ్యాంగం పైన మన గౌరవ విద్యాధికారి కొన్ని పలుకుతారు. రాజ్యాంగం దేశానికి, దేశాలకు, రాష్ట్రాలకు ఎన్నో విభేదాలు బ్రతకడానికి ఆస్కారం ఇచ్చాడు. అంత మాత్రం కాకుండా పిల్లలు చదువుకోవడానికి బిలో పవర్టీ ఉన్న వారికి రాయితీలు ఇస్తూ వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి పాఠశాలను పెట్టి వాళ్ళందరినీ విజ్ఞానవంతులుగా చేయడం అనేది ఆయన యొక్క ఆలోచన. అందుకే మహాత్మా జ్యోతిరావు పూలే గారు అంటారు, మన దేశం యొక్క అభివృద్ధి అనేది మనకు విద్యా విలువల మీద ఆధారపడింది అంటారు. కాబట్టి విద్యా విలువలు తెలియని కారణాన్ని బట్టి, నేర్చుకునే కారణాన్ని బట్టి మన దేశం యొక్క పురోగతి ఆగిపోయిందని అన్నాడు. కాబట్టి వీటన్నిటి విషయాల్లో మనకు అంబేద్కర్ గారు నేర్పించేటువంటి పాఠం ఏమిటంటే, మనం సమాజంలో ఒక స్థాయిలో ఉన్నాం, మనకు అన్ని తెలుసు, కానీ ఆచరణలో మనం అందరము విఫలమైపోతున్నాం. మనం నేర్చుకున్న పాఠాలు, విధానాలు ఇవన్నీ మనకు తెలిసినా మనం నేర్పించలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇది వ్యక్తిగతంగా మనం ఇంట్రాస్పెక్టివ్ చేసుకుంటే ఇది వాస్తవం. కొంత మేరకైనా మనము ప్రాక్టీస్ చేస్తూ ఇతరులను ఆ మార్గం అనుసరించి చేయగలిగితే అంబేద్కర్ ఆశయాలను మనం తప్పకుండా నెరవేర్చేవారైతాం. అంబేద్కర్ గారు పెట్టినటువంటి ఆశయాలు కానీ మనం నెరవేర్చగలిగితే మన దేశంలో ఎటువంటి అసమానతలు ఉండవు. కుల మత ప్రాంత వర్గీయ బడుగు బలహీన వర్గాలు అనేటువంటిది మొత్తం వెడలిపోయి ఏకత్వంతో మనం ఉండొచ్చు. అందుకే మన దేశంకి ఏమంటారు, భిన్నత్వంలో ఏకత్వం. ఆ నినాదాన్ని మనం అవలంబించాలంటే మనము క్రియాపూర్వకంగా ఇవన్నీ మనం నేర్చుకుంటూ మన పిల్లలు నేర్పిస్తూ సమాజానికి ఏ రోజు ఇది బోధిస్తామో ఆ రోజు మనం తప్పకుండా సక్సెస్ కాగలం. మన దేశం యొక్క పురోగతి తప్పకుండా ఉంటుంది. ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవం రోజే ఈ యొక్క అంతర్జాతీయ మన యొక్క దేశానికి లా డే కూడా డిక్లేర్ చేశారు. లా చదివినటువంటి ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ కలిసి ఆ రాజ్యాంగాన్ని చదివితే మన రాజ్యాంగంలో, మన లాలో, మన యొక్క ఎన్ని లొసుకులు ఉన్నాయా అని తెలుసుకొని వాళ్ళు కూడా ఆ రాజ్యాంగాన్ని అనుసరించి లా డేగా పెట్టుకున్నారు. కాబట్టి ఇంత ఎన్సైక్లోపీడియా లాంటి అంబేద్కర్ యొక్క జీవితము మనతో మాట్లాడుతున్నప్పుడు ఈరోజు ప్రపంచమంతయు